వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఆ మహిళ పాలిట శాపంగా మారింది. పేదింటికి చెందిన ఆ మహిళ మాల్లో పని కోసం బస్సు ఎక్కి వెళ్తుండగా డ్రైవర్ చేసిన తప్పిదానికి అదే బస్సు కింద పడి ప్రాణాలు విడిచింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. కొణిజర్ల మండలం పెద్ద మునగాలకు చెందిన దూరి అనుషకు మానసిక స్థితి సరిగా లేని భర్త, 6 ఏళ్లలోపు 2 ఆడపిల్లలున్నారు. పేద కుటుంబం కావడంతో ఆ ముగ్గురిని సాకేందుకు అనుష ఖమ్మం పట్టణంలోని ఓ మాల్లో పనికి కుదిరింది. అక్కడి నుంచి వచ్చే జీతంతోనే వాళ్ళ కాపురం గడుస్తుంది. అయితే శనివారం ఉదయం విధులకు వెళ్లేందుకు రోడ్డెక్కిన అనూషకు ఖమ్మం వైపు వెళ్తున్న భద్రాచలం డిపోకు చెందిన టీఎస్ 28Z0091 నెంబర్ గల బస్సు కనిపించింది. అప్పటికే బస్సు ప్రయాణికులతో కిక్కిరిసినప్పటికీ అనూష అదే బస్సు ఎక్కింది. ఒకవైపు డ్యూటీ టైము, మరోవైపు ప్రైవేట్ వాహనాలు ఎక్కితే కిరాయి పెట్టాల్సి రావటం అనూషకు వేరే ఆప్షన్ లేకుండా చేశాయి. అయితే ఫుల్ గా ఉన్న బస్సు ఎక్కిన అనూష ఫుట్బోర్డ్ లోనే నిల్చొని ప్రయాణం చేస్తోంది. కొద్ది దూరం వెళ్ళాక కండక్టర్ జీరో టికెట్ కోసం ఆధార్ కార్డు ఇవ్వాల్సిందిగా కోరడంతో పర్సులోని ఆధార్ కార్డు తీస్తున్న క్రమంలో డ్రైవర్ ఒకేసారి సడన్ బ్రేక్ వేసి వెంటనే ముందుకు కదిలించాడు. దీంతో పట్టుకోల్పోయిన అనూష ఫుట్బోర్డ్ నుంచి నేరుగా వెనక టైర్ కింద పడిపోయింది. బస్సు అనూష శరీరంపైకి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటన బస్సులో ఉన్న వాళ్ళని షాక్ కి గురి చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానికి ఖమ్మం సర్వజన ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. అయితే కష్టపడి కుటుంబాన్ని పోషిస్తున్న అనూష మృతదేహాన్ని చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. దిక్కులేని ఆ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.